హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే నేను పేపర్ కటింగ్ అయితే ముందు వీడియోస్లో చూపించాను కదా, అదే ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకుంటాను అని చెప్పేసి మీకు ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఈజీగా అర్థమయ్యేలాగా కట్ చేసి చూపిస్తానన్నమాట. పేపర్ కటింగ్ అయితే బిగినర్స్ కూడా కట్ చేసుకోవచ్చండి, ఈజీ మెథడ్లో. చాలా అంటే చాలా ఈజీగా చూపించాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను లైనింగ్ అనేది వాష్ చేశాను అనమాట. వాష్ చేసి ఈ విధంగా పెట్టేశాను. దీన్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేయబోతున్నాను. పేపర్ కటింగ్లో ఏంటంటే మీకు హ్యాండ్స్ అలాగే వచ్చేసి క్రాస్ బెల్ట్స్ ఈ రెండు కూడా నేను పేపర్ కటింగ్లో చూపించలేదన్నమాట. ఎందుకు అంటే ఆ పేపర్ అనేది సరిపోలేదు, నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే సరిపోతుందన్నమాట. నాకు ఆ రెండు మెజర్మెంట్స్ సరిపోతాయి కాబట్టి నేను అవి మాత్రమే కట్ చేశాను. ఒకవేళ మీకు క్రాస్ బెల్ట్ అలాగే వచ్చేసి హ్యాండ్స్ కావాలి అంటే కనుక నేను ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేస్తాను. ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి, అది 300K ప్లస్ వ్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 400 ఏమన్నా అయ్యాయేమో తెలీదు, 400K వ్యూస్ అయ్యాయేమో తెలియదు. కానీ ఆ వీడియోలో నేను పేపర్ కటింగ్ ఫ్రంట్ బ్యాక్ చూపించాను అనమాట. హ్యాండ్స్ ఎక్కడ మరి అని చెప్పేసి చాలామంది కూడా కమెంట్స్ అయితే చేశారు. అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. హ్యాండ్స్ అనేది ఆ పేపర్లో రాలేదండి, సరిపోలేదు పేపర్ అనేది, అందుకని చెప్పేసి నేను చూపించలేదు. హ్యాండ్స్ అనేది నేను మెజర్మెంట్స్ తీసేసుకొని కట్ చేసేసాను. ఇంకా తర్వాత అయితే వీడియో షూట్ చేశాను అనమాట. అందులో అడిగారు చాలామంది కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ పొడవు అయితే నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇది నేను స్టిచ్ చేశాను. ఈ వీడియోస్ కూడా మీకు షేర్ చేసే ఉన్నానండి. ఎందుకు అంటే నేను సంక్రాంతి పండగకి షిరిడి అయితే వెళ్ళున్నాను కదా, అంతకుముందు స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఈ రెండు కూడా బ్లాక్ వైట్ కలర్ శారీలకి కరెక్ట్గా సరిపోయింది అన్నారనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి హెమ్మింగ్ అనేది చేతి పని ఉంటుంది కదా, అది వేయలేదని చెప్పేసి ఇచ్చారు. మెజర్మెంట్స్ అంతా కూడా ఇదే పెట్టమన్నారు. నేను హ్యాండ్స్ మాత్రమే ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే నేను ఇంకొక బ్లౌజ్తో అంటే మగ్గం వర్క్ బ్లౌజ్తో పేపర్ కటింగ్ అనేది చేశాను అనమాట. పేపర్ కటింగ్ ఆ బ్లౌజ్తో ఎందుకు చేశానంటే, అంటే మీకు ఇది కాటన్ బ్లౌజ్ అండి, బ్లాక్ కలరు, ముడతలు రావడం కానీ లేదంటే అటు ఇటు సాగిపోవడం కానీ అలా జరుగుతుంది. మగ్గం వర్క్ అనుకోండి స్టిఫ్నెస్ అలాగే ఉంటుంది అని చెప్పేసి నేను ఆ బ్లౌజ్తో చూపించాను. హ్యాండ్స్ బ్లాక్ కలర్ బ్లౌజ్తో ఎందుకు తీసుకుంటున్నాను అంటే, మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్నాయి, తను వచ్చేసి బ్లాక్ కలర్ లెంత్ అయితే మొత్తం సరిపోయింది అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి బ్లాక్ కలర్ బ్లౌజే హ్యాండ్స్ తీసుకున్నాను. చూసారు కదా, హ్యాండ్స్ మెజర్మెంట్స్ నాకు ఈజీగా కట్ చేసేసుకోగలుగుతానండి. అందుకని చెప్పేసి నేను పేపర్ కటింగ్లో అయితే చేసుకోలేదు. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కొద్దిగా కట్ చేసేసాను. ఇంకా స్ట్రైట్గా అయితే పీస్ అనేది కట్ చేశాను. కట్ చేసి ఇంకా బ్యాక్ ఫ్రంట్ కూడా పేపర్ పెట్టేసుకొని కట్ చేసేసేయడమే. ఈజీగా ఉంటుందండి మెథడ్ అనేది, చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, హ్యాండ్స్ అయితే కట్ చేసేసాను కదా. కట్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కింద కట్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈజీ మెథడ్లో అయితే కట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఒకవేళ మీకు కావాలి అంటే కనుక చెప్పాను కదా, క్రాస్ బెల్ట్స్ హ్యాండ్స్ కూడా నేను పేపర్ కటింగ్లో చూపిస్తానమాట. కొద్దిగా సౌండ్స్ అదంతా కూడా ఇగ్నోర్ చేసేయండి. ఎందుకు అంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, హెల్త్ బాగాలేదని చెప్పేసి స్కూల్కి పంపించలేదనమాట. ఇంకా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని పేపర్స్ రెండు కూడా పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. అది కూడా ఏ విధంగా అని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇది క్లాత్ అనేది వాష్ చేసి ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, దానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్కేల్ పెట్టేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలన్నమాట. డ్రా చేసుకుంటే హెచ్చు తగ్గులు ఏదైనా క్లాత్ ఉన్నా కూడా మనం అక్కడ కట్ చేస్తామంటే స్ట్రైట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మీకు అర్థం అవ్వడం కోసమే నేను ఇంత నిదానంగా అయితే పెట్టేసి చూపిస్తున్నానండి. లేదు అంటే కట్ చేసుకోవడం చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది అనమాట. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఈ విధంగా పెట్టాను అనమాట వీడియో అనేది. మగ్గం వర్క్ బ్లౌజ్ చెప్పాను కదా, ఆ మెజర్మెంట్ తీసుకున్నానని చెప్పేసి కొద్దిగా లెంత్ అనేది పెంచమన్నారు. అందుకని చెప్పేసి నేను ఇలా 1 ఇంచ్ వరకు అయితే డ్రా చేసేసుకున్నాను. ఈ 1 ఇంచ్ తర్వాతే పేపర్ అనేది పెట్టుకొని ఇప్పుడు డ్రా చేసుకోవాలన్నమాట.
చూసారు కదా, ఇంకా పేపర్ ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా నెక్ దగ్గర వచ్చేసి కరెక్ట్గా అయితే ఉండాలండి. క్లాత్ నెక్ వచ్చేసి ఇలా ఉంచుకొని ఇప్పుడైతే డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కటింగ్ ఆల్రెడీ పేపర్ కటింగ్ చేసేసాం కాబట్టి బ్లౌజ్ పీసు అలాగే వచ్చేసి లైనింగ్ పీసు రెండు కూడా ఒకేసారి పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. మీకు అర్థం అవ్వడం కోసం ఇలా నేను విడివిడిగా అయితే చూపిస్తున్నాను. మన ఛానల్లో ముందు వీడియోస్లో పేపర్ కటింగ్ అయితే స్పష్టంగా చెప్పి పూర్తి వివరాలతో చెప్పున్నానండి. ఆ వీడియోని కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో ఒకసారి చూడండి. స్టిచ్చింగ్ కూడా అయిపోయింది బ్లౌజు. స్టిచ్చింగ్ వీడియో కూడా పిన్ టు పిన్ అంటే ప్రతిదీ కూడా వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. టిప్స్ కూడా చెప్పానండి అందులో. మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. మీరు మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే కనుక వీడియోస్లో షేర్ చేశారంటే కమెంట్స్లో నేను ఖచ్చితంగా కూడా ఆ వీడియో అనేది షేర్ చేస్తాను. మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే ఖచ్చితంగా రిప్లై ఉంటుంది. అలాగే వచ్చేసి వీడియో కూడా చేస్తానండి. పేపర్ కటింగ్ ఇక్కడ మనము క్రాస్గా కట్ చేసుకోలేదు. పేపర్ కటింగ్ అనేది స్ట్రైట్ కట్ అయితే కట్ చేసుకున్నాం. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా, మనకి స్ట్రైట్ కట్ కావాలంటే యథావిధిగా స్ట్రైట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ క్రాస్ కట్ బ్లౌజ్ అనేది అడిగారనమాట. దాదాపు అందరు కూడా క్రాస్ కట్టే పెట్టుకుంటున్నారు. స్ట్రైట్ కట్ ఎవ్వరు పెట్టుకోవట్లేదు. క్రాస్ కట్కి ఇక్కడ పేపర్ అనేది క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మనము స్ట్రైట్ కట్టే పేపర్ కటింగ్ ఏమో స్ట్రైటే చేసుకున్నాము, కానీ క్లాత్ మీద క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అయిపోతుంది. ఇందులో మెజర్మెంట్స్ మార్చడము ఏది కూడా ఉండదండి. సేమ్ మెజర్మెంట్స్, కాకపోతే క్లాత్ అనేది క్రాస్గా ఉంటుందన్నమాట. ఫిట్టింగ్ అనేది అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇంకొచ్చేసి మార్క్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా. హ్యాండ్స్ అయిపోయాయి, ఇంకా బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయిందనమాట. ఇక్కడే ఇంకా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఇవి మార్క్ చేసేసాను కదా, ఈజీగా కట్ చేసేయడమే. ఇక్కడ నేను లెంత్ అనేది 1 ఇంచ్ అలా పెట్టేశాను. అంటే స్టిచ్ చేసేటప్పుడు బ్లాక్ కలర్ బ్లౌజు లెంత్ ఎంత ఉందో చూసుకొని ఆ లెంత్ ప్రకారం కుడతానండి. ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఒకే బ్లౌజ్తో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా 2 బ్లౌజెస్ తీసుకుంటే. మీకు ఒక క్లారిటీ ఉండడం కోసము ఈ విధంగా కట్ చేశాను ఒకే బ్లౌజ్తో. చూసారా, కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఇప్పటిదాకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లైక్ చేయండి. మన వీడియో ఇంకొందరికి షేర్ అవుతుందన్నమాట. ఎక్కువ లైక్స్ వచ్చాయంటే ఇంకొందరికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈజీగా కట్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం బయట ఇవ్వాలన్నా కూడా 200 పైనే ఉందండి స్టిచ్చింగ్ కాస్ట్. మీరు ఆ 200 కూడా మీరు ఒకవేళ నేర్చుకుంటే కనుక ఆ 200 కూడా మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే గర్ల్స్ వాళ్ళకి ఫ్రాక్స్ డిజైన్ చేయడము, స్టిచ్చెస్ ఏదైనా మనం ఆల్టరేషన్ చేసుకోవాలంటే ఆల్టరేషన్ చేసుకోవడము, మిషన్ ఉంటే కనుక ఇన్ని లాభాలు అయితే ఉంటాయి. మీరు నేర్చుకున్న అంటే మనము ఫస్ట్ ఏం చేయాలి, మిషన్ తెచ్చి పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా మనం నేర్చుకోవాలన్న ఒక ఆలోచన అయితే వస్తుంది. మిషన్ అయితే తెచ్చి పెట్టుకోండి ఫస్ట్. తర్వాత కటింగ్, స్టిచ్చింగు ఏవైనా ఫస్ట్ ఆల్టరేషన్ చేసుకుంటూ ఉండడము ఇలా నేర్చుకున్నారంటే కనుక ఈజీగా అర్థమైపోతుంది, స్టిచ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొకటి మీకు ఈజీగా ఉండాలంటే కనుక ఏం చేస్తారంటే ఏదైనా ఒక పాత బ్లౌజు స్టిచ్చెస్ తీసేసి ఆ స్టిచ్చెస్ మళ్ళీ రిటర్న్ వేయండి. మీకు అర్థమవుతుంది ఆ షేప్స్ ఎలా కుట్టాలి ఏంటి అని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని పాతది ఏదైనా ఉంటే అన్నీ కూడా కుట్లు తీసేసి మళ్ళీ మీరు కుట్లు వేయండి. అర్థమవుతుంది ఎలా కుట్టారు ఏంటి అని చెప్పేసి. ఏం కాదు, మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారనమాట. ఇంక ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే మెజర్మెంట్ తీసేసుకుంటాను. జస్ట్ హైట్ ఒకటి తీసేసుకొని డ్రా చేసేస్తున్నానండి. క్లాత్ ఎంత ఉందో పొడవు అంతా పెట్టేస్తున్నాను అనమాట. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినా కూడా స్టిచ్ చేసినప్పుడు కట్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా పీస్ అనేది. మీకు ఎక్కడ నేను వీడియో అనేది కట్ చేయలేదు, మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.
చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈజీ అండి, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తే ఈజీగా నేర్చుకోగలుగుతారు. అంటే మనము స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్ ఈ మధ్య పెడుతున్నాం కాబట్టి కొద్దిగా అలవాటు పడాలి. ఒక్కసారి అలవాటు పడ్డారు అంటే కనుక మీరు ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోగలుగుతారనమాట. వీడియో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఈ వీడియోని ఎడిట్ చేశానమాట. వాయిస్ ఓవర్ అదంతా కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కైన్ మాస్టర్లో పోస్ట్ అప్లోడ్ అంటే సేవ్ చేస్తాం కదా వీడియోని, ఆ సేవింగ్ నొక్కేటప్పుడు ఏంటంటే ప్రీమియం తీసుకోవాలని చెప్పేసి లాక్ పడిపోయిందనమాట సేవ్ చేసేదాన్ని. తర్వాత ఇన్షాట్ యాప్ ఎక్కించి ఇప్పుడు నేను మళ్ళీ ఇన్షాట్లో అయితే ఎడిట్ చేస్తున్నాను. ఇది నేను అప్లోడ్ పెట్టేంత అంటే వీడియో సేవ్ చేసేంత వరకు కూడా తెలియదు. ఇది నేను ఇంతకుముందు వాడుతూ ఉండేదాన్నండి. వాటర్ మార్క్ ఇదంతా కూడా ఏమీ రాదనమాట. అందుకని ఇంకా కొద్ది రోజులు పోయాక ఇది కూడా ప్రీమియం అంటే అమౌంట్ కట్టాలి అని చెప్పేసి వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఇంకా కైన్ మాస్టర్ యూజ్ చేద్దాంలే అని చెప్పేసి కైన్ మాస్టర్ ఎక్కించాను. ఇంకా ఈరోజు అది ప్రీమియం వచ్చేసిందనమాట. మనీ కట్టాలి అని చెప్పేసి ఇంకా ఇదైతే ఇప్పుడు ఎక్కించి ఇందులో ఎడిట్ చేస్తున్నాను. సేవ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ప్రాసెస్ అయితే అస్సలు తెలియట్లేదు. టైం ఇప్పటికే చాలా వేస్ట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి హెల్త్ ఇద్దరికి కూడా బాగాలేదు, అందుకని చెప్పేసి షాప్కి కూడా వెళ్ళలేదు నేను ఈరోజు. ఈ పార్టీకి వీడియో అప్లోడ్ చేసి ఉండాల్సింది నేను. ఇంకా లైనింగ్ అయితే కట్ చేశాను కదా, లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్ అనేది విడిగా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. మీకు ఇంకా తొందరగా పని అయిపోవాలి అంటే కనుక ఏం చేస్తారు, లైనింగ్, మెయిన్ పీస్, బ్లౌజ్ పీస్ రెండు కూడా పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఈజీ అయిపోతుందన్నమాట. అంటే మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ విధంగా పెట్టాను. లేదంటే రెండు కూడా ఒకేసారి పెట్టేసి పిన్స్ పెట్టేశామంటే క్లాత్స్ అనేవి ఎటు జరగవు, తొందరగా అయిపోతుందన్నమాట కటింగ్ కూడా. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాను. ఎగ్జాక్ట్గా అయితే కట్ చేయలేదండి, కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టాను. ఒకవేళ మీరు ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తానండి. స్టిచ్చింగ్ అనేది పిన్ టు పిన్ మీకు టిప్స్ అవన్నీ కూడా షేర్ చేస్తానన్నమాట. ఈజీగా ఎలా కుట్టుకోవాలి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఏ విధంగా వస్తుంది అలా ఈజీగా అయితే చెప్తానన్నమాట. బొటెక్ స్టైల్లో మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. పైపింగ్ కూడా వేశానండి. పైపింగ్ కూడా థ్రెడ్ పైపింగ్ కాదు, నార్మల్ పైపింగే సన్నగా వచ్చేలాగా వేశారనమాట. ఇంకా మనం స్టిచ్ చేసిన దానికి ఓవర్లాక్ ఒక్కటి తక్కువ అవుతుంది. బొటెక్ స్టైల్ అంటే ఆ ఓవర్లాక్ మిషన్ కూడా తెచ్చానంటే ఇంకా తొందర బాగా అంటే బొటెక్ స్టైలే ఉంటుందన్నమాట. పైపింగ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తానండి నేను. కానీ కొందరు మనీ ఇస్తారు, కొందరు మనీ ఎక్కువ ఇవ్వరు అని చెప్పేసి కష్టానికి తగ్గ ఫలితం ఉంటేనండి ఏదైనా మనకు ఉండాలి. ఇంకా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే టైం ఎక్కువ పడుతుంది. నార్మల్గా పైపింగ్ వేసామంటే తొందరగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి నార్మల్ పైపింగే వేస్తాను. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.